హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇలా వీడియో ఏంటంటే వాగులో ఎడ్లను కడుగుడు. ఏంటంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు కానీ ఎడ్లని కడగలు ఫ్రెండ్స్, శుభ్రంగా ఉంచుకోవాలి. ఏంటంటే వ్యవసాయం చేసినామా, దున్నినామా, తెచ్చి కట్టేసినామా, గడ్డి వేసినామా అనేటట్టే ఉంటారు. అట్లా వేయడం వల్ల ఏంటంటే ఎడ్లు ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్, వాటికి జబ్బులు వస్తాయి. మనకంటే ఎక్కువ పని చేస్తాయి ఫ్రెండ్స్. అది మనం ఒక వంతు పని చేస్తాయి, మనకంటే 10 వంతుల పని చేస్తాయి ఎక్కువ. పొద్దంతా దుమ్మనక ఎండనక వానక ఆనల దున్నుతాయి. వాటిని కడుగుతే ఏంటంటే మంచిగా శరీరం అంతా శుభ్రం అయిపోయి ఈగల దోమలు వాలకుండా వాటికి గుట్టకుండా ఈగల దోమలు కొట్టుకోకుండా హాయిగా నిద్రపోతాయి ఫ్రెండ్స్ సాయంత్రం. అదే మనం చేనులో పని చేసి వచ్చి స్నానం చేయకుండా పడుకుంటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్? మొత్తం మురికి వాసన వచ్చకుండా మొత్తం గలీజు వాసన నిద్ర పడుతుంది, మనకు పట్టదు. ఆటి పానం కూడా అంతే ఫ్రెండ్స్, ఆటికి కూడా పానమే. కాబట్టి రైతులందరూ ఏం చేయాలంటే ఎడ్లని కడగాలి ఫ్రెండ్స్. ఇంటికి తీసుకుపోయినాక వ్యవసాయం చేసి దున్నినాక ఇంటికి తీసుకుపోయి మంచిగా కడగాలి ఫ్రెండ్స్. ఇంటికాడ నీళ్ళు లేకపోతే ఇట్లా వాగులో తీసుకొచ్చి ఎట్లా కసలాన్ని కట్టేసి మంచిగా కడగాలి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, కడిగితే ఎంత మంచిగా అది మెడలు అంపుతుంది. అంటే దానికి మంచిగా ఒంటికున్న మురికి మొత్తం పోతా ఉంటే దాని పానం ఆహాయి అనిపిస్తుంది అన్నట్టు. చూడండి, దాన్ని కడిగిన కొద్ది మురికి ఎట్లా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. దాని ఒంటికి మురికి ఎట్లా పోతుంది చూడండి, దానికి పానం ఎంత హాయి అనిపిస్తుంది. ఇట్లా కడుగుంది ఫ్రెండ్స్ ఎట్లని. మీరు కూడా రైతన్నలు చూడండి, చూసే రైతన్నలు ఎట్లని కడుగుంది. వాడుకున్న బురద గిరద అంతా పోతుంది. ఎక్కడెక్కడనో మనం విడిసపెట్టినప్పుడు పోయి ఆ బురదల గిరదల తోకల కంటే బురద కొట్టుకొని వాటికి బురద అంటే మొత్తం అదంతా వాటికి మొత్తం వాసన నచ్చకుండా గజ్జి తామర అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఎడ్లకు కడగకపోతే. ఇట్లా కడిగితే మనకు కూడా బాగా పుణ్యం ఫ్రెండ్స్ ఎడ్లని. ఎందుకంటే అవి మనకు అన్నం పెడతాయి కదా ఫ్రెండ్స్, 3 పూటలు అన్నం పెడతాయి మనకు. మనం 1% పని చేస్తాయి, 100% పని చేసి మనల్ని బతికిస్తాయి. ఎంత బరువు పెట్టినా అవి కాదనకుండా గుంజుకొస్తాయి ఇంటికి. కాబట్టి అసలు ఎడ్లని కడుగుడు పాపం ఏం కాదు ఫ్రెండ్, మస్తు పుణ్యం వస్తుంది మనకు. ఎడ్లని ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత మంచిగా అన్నం దొరుకుతుంది రైతన్నలకు. కాబట్టి ప్రతిరోజు ఎడ్లని కడుగుంది ఫ్రెండ్స్. మీరెట్టా 2 పూటలు తానం చేస్తారు కదా, వాటికి 1 పూట తానం చేయిపోయింది ఫ్రెండ్స్. రైతన్నలు తానం చేపిస్తే ఏంటంటే వాటికి కూడా పానం ఆగు చూడండి. అది కడుగుతా ఉంటే ఎంత మంచిగా నిలబడి ఉన్నది చూడలాగో. ఒక మెసులుతుందా? అసలు మెసులుతలేదు అది. కడగక ఎండాకాలం బాగా రోజులు అయింది అట. అందుకే మా తాత తెచ్చి ఇలా కడుగుతాడు వాగులా. చూడులాగో దానికి పెండ గిన్నె అంత ఎండాకాలం అంటే ఇట్సబెట్టి ఉండే, ఇక ఇప్పుడు దొరకబట్టిండి ఇక మత్తేసేందుకు. దానికి ముడ్డికి మొత్తం పెండు ఉన్నది. అది ఎక్కడెక్కడో బొర్రి వచ్చింది, గోర్లు బట్టి గీకుతా ఉంటే వెళ్తలేదు ఆ పెండ. చూడండి అది మెసలకుంటే ఎట్లున్నది బాబు. అసలు మెసులుతా లేదు అది ఎంత కడిగినా కూడా. అంటే దానికి ఎంత పానం అనిపిస్తుంది. కాబట్టి రైతన్నలు అందరు కడుగుంది ఫ్రెండ్స్ ఎడ్లని. అట్టికి వదిలేయకుండి. మనకెట్లా శుభ్రం అవసరమో మనుషులకు మనకంటే ఎక్కువ వాటికి శుభ్రం అవసరం. ఎందుకంటే మనకంటే ఎక్కువ కష్టపడతాయి. మన ఒక కుటుంబాన్ని 2 ఎడ్లు పోషిస్తున్నాయి కూర్చోబెట్టి. మన కుటుంబంలో మనం ఒక్కడం కష్టపడితే అవి 2 కష్టపడి మనల్ని సంవత్సరం అంతా కూర్చుండబెట్టి జాతున్నాయి ఎడ్లు. కాబట్టి మనం వాటికి మన పానం లెక్క చూసుకోవాలి ఎడ్లని. మనం ప్రతి పోలాలకు తీసుకుపోయి వాటిని పూజలు చేస్తాం కదా, ఒక్క పోలాలకే కాదు ప్రతిరోజు మొక్కుదే కూడా తప్పు లేదు వాటిని. ప్రతిరోజు మొక్కాలి ఎడ్లని. ఎందుకంటే అవి మనకు అన్నం పెట్టే దేవతలు ఫ్రెండ్స్ ఎడ్లు. కాబట్టి ఎడ్లను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి, వాటికి ఏం రోగాలు రావు. కాబట్టి రైతన్నులందరూ ఈ వీడియో చూసేటోళ్ళందరూ రైతులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా చూడంలాగో తోక కింద మొత్తము పెండ ఎండకపోయి ఉంటే మా తాత ఏళ్ళు పెట్టి గీకి తీస్తాడు దాన్ని. బాబు ఎట్టెళ్తాను చూడంలాగో చూడు ఉసుకెపెట్టి రాకుతాడు. అట్లుంటే ఎట్లకి ఏమంటే ఈగల దోమలు రాత్రి పండుకొని అయిపోయాడు. ఆ తోకతోటి ఎప్పటికి ఈగల దోమలు కొట్టుకుంటూనే ఉంటాయి. ఆ మురికి ఉంటే ఆ ఈగలు వాళ్తాయి, ఆ గోమార్ల కోసం అవి తినుకుంటుంటాయి, రక్తం తాగుతాయి ఈగల దోమలు. శుభ్రంగా ఉంటే ఏంటంటే ఈగల దోమలు వాటి దగ్గరికి రావు, మంచిగా ఉంటుంది కాబట్టి వాటి దగ్గర కూర్చోవు, వాటి మీద కూర్చోవు, అవి హాయిగా నిద్రపోతాయి. ఇక మనం పగలంతా పని చేసి వచ్చి చేనులో తరాసత ఎట్లా నిద్రపోతాం? స్నానం చేయకుండా పండుకుంటామా? పండుకోలేము. ఇవి కూడా అంతే. పగలంతా పని చేసుకొని వచ్చి వాటికి దుమ్ము ధూళి మీద ఉండే వరకు ఆ మురికికి ఆ ఈగల దోమలు వచ్చి గుయ్యలాడి చెవులు ఎంబడి తిరుక్కుంటా ముడ్డెంబడి కరుచుకుంటూ ఉంటాయి. అవి తెల్లని దాకా కొట్టుకుంటూనే ఉంటాయి. కాబట్టి కడుగులు ఫ్రెండ్స్ ఎడ్లని కడిగితే రైతన్నలు మీకు మంచిగా పుణ్యం వస్తుంది, 3 పూటలు అన్నం దొరుకుతుంది వచ్చేదాకా మనం. కాబట్టి ఎడ్లను ఎంత మంచిగా చూసుకుంటే మనకు అంత మంచిది, అవి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి లేకపోతే ఈగల దోమలు కుట్టి ఆడికి రోగాలు వస్తాయి, మళ్ళీ మనకే కాదు తీసుకుపోయి సూదులు వేపియాలి, గోళీలు వేపియాలి, డాక్టర్ని పట్టుకు రావాలి, అన్ని కథలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఒక అర్ధగంట కడిగితే అయిపోతాయి ఫ్రెండ్స్. 2 ఎడ్లకు కలిపి ఒక అర్ధగంట పడుతుంది కడిగేందుకు. ఇట్లా వాగులో తీసుకుపోయి మంచిగా కడిగితే హాయిగా నిలబడి ఉంటాయి. మెసలనే చూడండి, దానికి పానం ఎంత మంచిగా హాయి అనిపిస్తుంది. వాడు చూడండి దాని మూతి మీద గీది మీద అంతా కడగాలి ఫ్రెండ్స్. మంచిగా తెల్లగా అవుతాయి, మంచిగా చూసేందుకు కూడా అందంగా కనబడతాయి. కాబట్టి రైతన్నలు మనం వ్యవసాయం చేస్తున్నామా, పంట వండుతుందా, తీసుకొని ఇట్లా కడుతున్నామా మూల్య అనేది కాకుండా
మనకు అన్నం పెట్టే ఎడ్లని కూడా చూసుకోవడం మన బాధ్యత. కాబట్టి రైతన్నలందరూ ఇట్లా ఎడ్లని వాగులో తీసుకుపోయి గడకాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు. చూడండి చూడండి ఎడ్లని మా వాగులో తీసుకొచ్చి ఇట్లా వాగున్న వాళ్ళందరూ వాగులో కడుగుని, లేని వాళ్ళందరూ బిందెలతో నాకు బకెట్లతోటి కడుగుని ఫ్రెండ్స్. బకెట్లతో నీళ్ళు తీసుకుపోయినా కాదు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే చాలామంది రైతులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.